హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో చిలకడ దుంపలతో చిప్స్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా చిలకడ దుంపల్ని తీసుకొని దానిపైన పొట్టుని ఇలా పీలర్తో మనం మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా పైన పొట్టుని మొత్తం కట్ చేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ఈ చిప్స్ చేసినట్లయితే పిల్లలు అనేది ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పొట్టుని మొత్తం మనం పీలర్తో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ చిలకడ దుంపలకి పొట్టు ఏమీ లేకుండా మంచిగా తీసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని మనం చాక్తో మనకు కావలసినంత సైజులో వీటిని చిన్న చిన్న ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి మరీ మందంగా మరీ పల్చగా కాకుండా ఈ సైజులో ఉంటే మనకి సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి తొందరగా నల్లగా కాకుండా ఉండాలంటే వీటిని మనం నీళ్ళల్లో వేసుకుంటే తొందరగా నల్లగా అవ్వవు ముక్కలు అనేవి. ఇలా ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని ఈ చిలకడ దుంప ముక్కలని ఇందులో వేసుకోవాలి. మనం ఇలా అన్ని ముక్కలని నీళ్ళలో వేసి స్టవ్ పైన పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి ఉడికేటప్పుడే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఇలా పొంగొచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. మరి ఇవి మెత్తగా ఉడకకూడదు. మరీ మెత్తగా ఉడికితే ఫ్రై చేసేటప్పుడు మనకి ఇవి క్రిస్పీగా రావు. అందుకని కొద్దిగా ఇలా పొంగొచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది. తర్వాత మనం ఇలా జల్లి గిన్నెలో ఇలా నీటిని వంపుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోనే కొద్దిగా బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండిని వేసి కలుపుకోవడం వల్ల మనకి చిప్స్ అనేవి పైన క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అందుకని పిండిని కలపడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కావాలంటే మైదా పిండిని కూడా కలుపుకోవచ్చు. ఇలా పిండిని కలిపితే మనకి చిప్స్ అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. తర్వాత మనం వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడవనివ్వాలి. ఇలా బాగా వేడైన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలని వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంటని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంప చిప్స్ అనేవి తయారైపోతాయి. ఇలా కనుక మీరు చేసిచ్చినట్లయితే పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పిల్లలైతే ఇలా డైరెక్ట్గానే తినొచ్చు. మీరు కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే ఇందులోనే ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడిని వేసి బాగా కలుపుకొని వీటిపైన చల్లుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంప చిప్స్ అనేవి తయారైపోతాయి.